సర్పంచుల ప్రమాణ స్వీకారం మహోత్సవం వేళ వరంగల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. తన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ ఒకరు, తన కార్యక్రమానికి రావాలని మరొకరు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ పోస్టు పెడుతున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇటు తాము గెలిచామంటూ ఇద్దరు ఎన్నికల ధృవపత్రాలను కూడా చూపుతున్నారు. వార్డ్ నెంబర్లు క్యాండిడేట్ కూడా పత్రం ఇచ్చింది కాబట్టి ఆఫీస్లో చూపించుకొని మేము కూడా అరువులం. మేము కూడా ఐదుగురు వార్డ్ నెంబర్ ఉంటారు, ఐదుగురు వార్డ్ నెంబర్ ఉంటారు, క్యాండిడేట్ ఉంటారు, 10 మంది పోతాం. అంత 10 మంది ఆల్రెడీ నీకు వచ్చినావు, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినావు, నాకు లెటర్ ఇచ్చినావు, ఎంపీఓ గారికి లెటర్ ఇచ్చినావు, అందరికి దానికి చెప్పినావు, నీకు దానికి ఏదైనా ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పినావు. దాని ఏదైతే ఉందో అది మేడం వాళ్ళ క్యాస్ట్ అని వాళ్ళకే వైపు చూసుకుంటారు. వాళ్ళ వైపు గూడూరు మండలం దబరావంచ గ్రామ పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారులైనటువంటి నున్సావత్ స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ జరపడంతో కాంగ్రెస్ అభ్యర్థి సనప సుజాత 1 ఓటుతో గెలిచారు. దీంతో ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాత్రం కాంగ్రెస్ మద్దతుదారైనటువంటి సనప సుజాత గెలిచినట్టుగా ప్రకటించారు. మా కూడా చెప్పింది ఆల్రెడీ గెలిచిర్రా బాబా అని కూడా చెప్పిర్రు, చేసిర్రు కదా. నేడు జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము దామరవంచ గ్రామము సంప సుజాత సర్పంచ్ అభ్యర్థిగా 1 ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సాప్ ఫేక్ చేస్తున్నారు. చట్టపరినిధిగా న్యాయం చేయాలి అధికారులు. ఎన్నికల రోజు ధృవపత్రము మాకు మేడం గారు రాసి ఇచ్చారు. అవతల పార్టీ వాళ్ళు మరి మేము ఓడిపోయామని సైన్ చేసి వెళ్ళారు. 1 ఓటుతో మేమే గెలిచాము. సర్పంచ్గా మరి మేము గెలిచామని మేడం గారు ఇక ధృవపత్రం ఎన్నికల పత్రము మాకు రాసి ఇచ్చారు. అభ్యర్థిగా నేను ఈరోజు ప్రమాణ స్వీకారము ఉంది. దీనికి కూడా చాలా ఆటంకపరుస్తున్నారు. ఏదైతే లీగల్ ఉందో మనకి లీగల్ గా ప్రొసీజర్ నీ చేతులు లేదు, నా చేతులు ఆరోగ్యం అది కాదు అని ధృవీకరించింది. మనకి రిటర్న్ తీసుకోవాలి కదా, అది ఆరోగ్యం మేడం. సార్ మన వార్డ్ నెంబర్లు ఉన్నారు, ఆ వార్డ్ మెంబర్లు క్యాండిడేట్ కూడా అడిగిందా, నేను ఇవ్వలేదు అని చెప్పేసి మనకు రాసి ఇచ్చింది. వచ్చిన ఆఫీసులో మేము చూపించుకోవాలి కదా, ఆఫీసులో పోయి మేము చూపించుకోవాలి. మాకు ఉన్న పత్రాలు మేము చూపించుకుంటాం. వాళ్ళు ఓకే అంటే ఓకే, కాదంటే కాదు. ఆర్గ్యుమెంట్ చేసేది ఏం లేదు, శాంతి భద్రతనే చూసుకోవాలి. 5 వార్డ్ నెంబర్ ఉంటారు, 5 వార్డ్ నెంబర్ ఉంటారు, క్యాండిడేట్ ఉంటారు, 10 మంది పోతాం. అంత 10 మంది